మధుర మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం కర్నూలులో గాయత్రి ఎస్టేట్ నందు విశ్వభారతి హాస్పిటల్ ఎదురుగా శ్రీ మధుర మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం నందు చెవి, ముక్కు, గొంతు సమస్యలు మరియు ఆస్తమా, ఎలర్జీ లాంటి సమస్యలున్న రోగులకు పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలను అందించినట్టు ఆర్గనైజర్ మధు వెల్లడించారు. అనంతరం ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫజల్ రెహమాన్ ఖాన్ మాట్లాడుతూ, నేటి యుగంలో సెల్ ఫోన్, బ్లూటూత్లు యువత ఎక్కువ వాడటం వలన చెవికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. చిన్నపిల్లల్లో వినికిడి లోపం, చెవిలో నొప్పి రావడం, ముక్కులో సైనస్, అలాగే ఎలర్జీ తదితర సమస్యలను ఈరోజు వైద్య శిబిరంలో నిర్వహించి వారికి తగిన సూచనలు చేశామని తెలిపారు. రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఏంటి ఇవాళ 18 సెప్టెంబర్ ఇక్కడ మధుర డెంటల్ క్లినిక్లో, మధుర మల్టీ స్పెషాలిటీ క్లినిక్లో ఈ ఫ్రీ ఈఎన్టీ పల్మనాలజీ డెంటల్ క్యాంపు మేము నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపు ఉద్దేశం ఏమంటే, చాలామంది పేదవాళ్ళు, చాలామంది అవసరం ఉన్న వాళ్ళు ఈ సేవలను వినియోగించుకుంటారని మా ఉద్దేశము. ముఖ్యంగా ఈ ఏంటిలో చిన్నపిల్లల్లో వెనుకిడి లోపము, గుర్తించకుండా ఉండడము, చిన్నపిల్లల్లో మాటలు రాకపోవడము, వెనుకిడి లోపము, చెవులో చీము కారడము, కన్నబెర్రీలో రంధ్రముడి చెవులో చీము కారడము, తర్వాత పలు రకాల వెనుకిడి సమస్యలు, తర్వాత ముక్కులో శ్వాస ఆడకపోవడము, ముక్కు దూలం వంకరగా ఉండడము, సైనసైటిస్ సమస్యలు, తర్వాత టాన్సిల్స్, చిన్నపిల్లల్లో టాన్సిల్స్, తర్వాత వాళ్ళలో అడినాయిడ్స్ అనే గడ్డలు, తర్వాత చిన్నపిల్లలు అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కలు, కాయిన్స్ ఇలాంటివి కూడా మిగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా అవగాహన పెంచి ఈ చెవులో ఎలా వాళ్ళు చెవు కేర్ ఎలా తీసుకోవాలి, మాటికి చెవులో పిన్నులు, పెన్సిళ్ళు పెట్టి గెలుకుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే సన్న కర్ణబెర్రీ అని ఒక పొర ఉంటుంది. ఆ పొర పగిలితే కంటిన్యూగా చీము కారుతూ ఉంటుంది. చెవులో ఏం చేయాలా అనే అవగాహన, ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, శస్త్రచికిత్స ద్వారా దాన్ని కరెక్ట్ చేయాలి. అలర్జీ చాలామందికి ఉంటుంది. ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా మా దగ్గర చాలామంది ఉంటారు. అలర్జీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ చికిత్స తీసుకోవాలి, ఈ అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఈ క్యాంపు మేము నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపును అందరూ సద్వినియోగపరచుకోవాలని, ఇలాంటి క్యాంపులు భవిష్యత్తులో కూడా చాలా నిర్వహిస్తామని నేను చేసుకుంటున్నాను. సైనస్ బట్టి మ్యాక్సిలరీ సైనసైటిస్ ఉంటే మనకు హెడేక్ ఉంటుంది, తర్వాత ఫేషియల్ పెయిన్ ఉంటుంది, తర్వాత ముక్కులో శ్వాస ఆడడం కష్టంగా ఉంటుంది. సో దానికి ఫ్రాంటల్ సైనసైటిస్కి వేరే లక్షణాలు ఉంటాయి. మ్యాక్సిలరీ సైనసైటిస్ ఉన్నప్పుడు దానికి మెడికల్ ట్రీట్మెంట్ చేయాలి. మెడికల్ ట్రీట్మెంట్తో పాసిబిలిటీ లేనప్పుడు ఒక ఆపరేషన్, ఫెస్ అనే ఆపరేషన్ ద్వారా ముక్కులో కోత ఉండదు, ఏముండదు, ముక్కులో ఎండోస్కోప్ పెట్టి ఆపరేషన్ చేస్తారు. దాన్ని ఫెస్ అంటారు. శ్రీ మధుర మల్టీ స్పెషాలిటీ క్లినిక్, గాయత్రి ఎస్టేట్. నేను డాక్టర్ వెంకటరమణ, పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు. దగ్గు, ఆయాసము, ఆస్తమా, అలర్జీ, టీబీ, ఊపిరితిత్తుల నిమ్ము, నీరు తదితర వ్యాధులకు ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఎవరైనా సంబంధించిన